ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. Yes. 15 సంవత్సరాలకి. తప్పకుండా. 15 ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న స్టాల్స్తో మొదలైంది. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఏ స్టాల్కి వెళ్ళినా కానీ అసలు ఆ రిచ్నెస్ కానీ అంతా అట్మాస్ఫియర్ అంతా అసలు కొత్తగా కనపడుతుంది. అంచెలంచెలుగా ఈ స్టేజ్కి తీసుకుని వచ్చారు. అంత ఈజీగా జరిగిందంటారు ఇదంతా? ఓ డెఫినెట్గా కాదు. దేర్ ఆర్ ఛాలెంజెస్. మొదట్లో ఈవెన్ ఫస్ట్ హాల్ అయినా కూడా అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికి తెలియనప్పుడు మేము ప్రాపర్టీ షో పెట్టినప్పుడు మేము ఖర్చు పెట్టిన రెవెన్యూ కూడా మాకు రాదు. సో బట్ దిస్ ఇస్ నాట్ అ ప్రాఫిట్ మోటివ్. ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ బయర్స్ అండ్ డెవలపర్స్. అదొక మంచి ఉద్దేశంతో మనం చేసాము. ఇంకోటి ఏంటంటే టీమ్ ఎఫర్ట్. నారెట్కో తెలంగాణ అంటేనే టీమ్ ఎఫర్ట్. మేము ప్రాపర్టీ షో అనుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ డేట్స్ ముందే తెలుస్తుంది కాబట్టి 3 నెలల నుంచి మా ప్రిపరేషన్స్ మొదలవుతాయి. ప్రిపరేషన్స్ ప్లానింగ్ జరిగేది 3 రోజులైనా కానీ 3 నెలల ముందు నుంచి ఈ ఎఫర్ట్ ఎవరికి తెలియదు. ప్రాపర్టీ షో ఊరికే ఎవ్రీ ఇయర్ సేమ్ రొటీన్గా అయిపోతుంది అనుకుంటారు. కానీ ఒక 10 to 15 మెంబర్స్ ఆల్ ది డెవలపర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళ టైము ఎఫర్ట్ స్పెండ్ చేసి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎలా బాగా చేయాలి. ఇప్పుడు కూడా మేము పెట్టే ఎఫర్ట్ అంతా కూడా పార్టిసిపేట్ చేసే డెవలపర్కి మంచి రిజల్ట్ రావాలి, మంచి ఫుట్ఫాల్స్ రావాలి, వాళ్ళకి సేల్స్ అవ్వాలి. ఇదే మోటోతో మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఒక హాలు తర్వాత 2 హాల్స్, 2 హాల్ తర్వాత 3వ హాల్ అనేది నెసెసిటీ ఉన్న 3 హాల్స్ అయితే కష్టం తీసుకునే వాళ్ళం కాదు. బట్ లక్కీగా మాకు ఈ పెద్ద హాల్ రావటం వల్ల 2 హాల్స్ కలిపి 70,000 స్క్వేర్ ఫీట్ అయితే ఇప్పుడు ఇది 1 lakh స్క్వేర్ ఫీట్. సో ఇది ఎఫిషియెంట్గా కూడా ఉంది, మాకు కూడా ఈజీగా ఉంది. డెవలపర్లకి హెల్ప్ చేస్తున్నాము, ఎండ్ యూజర్కి హెల్ప్ చేస్తున్నాము అనే మోటివేషన్ మాకు చాలా తృప్తినిస్తుంది. ఓకే సార్, బేసిక్గా మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని దీన్ని కొంచెం ముందు తీసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అండ్ టీమ్ని ఎలా మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటారు? ఇది 15 సంవత్సరాలు అయింది కాబట్టి మేము కొత్తగా దీన్ని రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. అందరూ సజెషన్ ఇస్తారు, అందరూ ఇన్పుట్ ఇస్తారు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఇది ఇక్కడ ఏం జరిగినా కూడా ఇది టీమ్ ఎఫర్ట్ అనేది తప్పితే ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ కొత్తగా వచ్చి చేంజ్ చేసేది ఏమి ఉండదు. ఇంప్రూవ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము చాలా బాగా చేసాం అనుకున్నా కూడా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది ఇంకా బాగా చేస్తే బాగుండేది, ఈ ఏరియాలో లోపాలు అనేది మాకు తెలుస్తుంది. సో దాన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్రూవ్ చేసుకున్నాం. అట్లాగే ప్రాపర్టీ షోలో కూడా సో నాకు తెలిసి ఇంకెవరు చేయరు. ప్రతి ఇయర్ మేము స్టాల్స్ వాళ్ళందరికీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాం. ఇచ్చేసి వెళ్ళే రోజు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఫామ్ కలెక్ట్ చేసుకుంటాం. ఫీడ్బ్యాక్ ఫామ్లో అన్నీ ఉంటాయి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఓకే, మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా లేదా, మీరు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేయమని సజెస్ట్ చేస్తారా లేదా, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఎవ్రీ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది మీ దగ్గర. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏమో వీడియో బైట్స్ అది తీసుకుంటారు. ఇది ఒక ఫామ్ లాగా ఇచ్చి మేము దాన్ని మళ్ళీ అన్ని అయిపోయిన తర్వాత కంపైల్ చేసి మా నెక్స్ట్ మీటింగ్లో ప్రజెంట్ చేస్తాం. ఇయర్ ప్రాపర్టీ షోలో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఏం చేంజెస్ చూశారు మీరు ఈ ఫీడ్బ్యాక్? ఓకే, మేజర్గా ఎక్కువ సార్లు ఫీడ్బ్యాక్ ఏమొస్తూ ఉందంటే ఎక్కువ లొకేషన్లో ప్రాజెక్టులు ఉండాలి, అందరికీ అనుగుణమైన బడ్జెట్లో ఉండాలి. హైటెక్స్లో ప్రాపర్టీ షో అనగానే నోవాటెల్ హోటల్ లాగా ఇది కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది, ఇక్కడ మనకంతా 2-3 కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి అనేది ఒక మైండ్ సెట్. సో మీరు కనుక మా దగ్గర చూస్తే స్మాలెస్ట్ డెవలపర్ కూడా దే కెన్ పార్టిసిపేట్. మాట్లాడారు నేను 10 అపార్ట్మెంట్లు ఉన్నాళ్ళు కూడా ఆ ప్లాట్ఫామ్ మేము ఇచ్చాం. మాకు నారెట్కో తెలంగాణ మెంబర్లు కాకపోయినా కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం. నేను చిన్న స్టాల్స్ కూడా చూసాను, వాళ్ళతో మాట్లాడాను. సో లోయెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా మనకి అనుగుణమైన బడ్జెట్లో మనకు దొరుకుతాయి అనే ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఎవరు వచ్చినా కూడా 40 లక్షల నుంచి 4 కోట్ల వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 4 కోట్ల వరకు అవైలబుల్గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే నారెట్కో అనేది అందరిది, కొందరిదే కాదు. చిన్న డెవలపర్ అయినా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. మా మెంబర్లు కూడా చిన్న డెవలపర్లు ఉన్నారు, పెద్ద డెవలపర్లు ఉన్నారు. అది మేము సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్, సపోర్టింగ్ స్మాలెస్ట్ డెవలపర్. మా మెంబర్ కాకపోయినా కూడా
మేము సపోర్ట్ చేస్తాం. రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతుంది పబ్లిక్ ఈ రోజు ఎంతమంది వచ్చారో. నేను జరిగేది 3 రోజులే కానీ ఫస్ట్ డే కొంచెం లేట్ ఉండే, లాస్ట్ 2 days మటుకు పబ్లిక్. సో డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాం సార్. మీరు చూసిన రియల్ ఎస్టేట్ వేరు, మీరు చూస్తున్న రియల్ ఎస్టేట్ వేరు. ఎన్నో మార్పులు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ఒడిదుడుగులు అన్నీ చూసి వచ్చింది హైదరాబాద్. ప్రజెంట్ కండిషన్ ఏంటి హైదరాబాద్? వాట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్? వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవం ప్రకారం చెప్పాలంటే కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ ఆటో మోడ్. ఎస్, ఆటో మోడ్ అంటే జరిగే డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కొంచెం పెరుగుతుంది, యాక్సిలేట్ అవుతుంది. ఎందుకంటే మన డెవలపర్లు అందరూ కూడా ఓవర్ ద ఇయర్స్ దే గెయిన్ నాలెడ్జ్, దే గెయిన్ ఎక్స్పర్టైజ్, సో దే గెయిన్డ్ కాంపిటెన్స్ టు బిల్డ్ అప్ టు 50 floors, 100 floors. yes sir. We never imagine. ఒక హైదరాబాద్ డెవలపర్, మేము 85లో 90sలో సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో హైరైజ్ ప్రాజెక్ట్ చూసాము. అది వాళ్ళు ఇక్కడ సాధ్యమవుతుంది. 2000 ఆ టైంలో అసలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటే ఒక 2000 square yards బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. పెద్ద డెవలపర్ ఎవరు అంటే 1000 గజాలు 2000 గజాలు చేసేవాళ్ళు పెద్ద డెవలపర్. ఇవాళ ఇది 20 ఎకరాల 40 ఎకరాల స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇది బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ పాసిబుల్ because of successive governments continued the development plans. Yes sir. That is another uniqueness of successive governments in Telangana. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతకుముందు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని ఆపలేదు, కంప్లీట్ చేస్తారు. దట్ ఈస్ ద యూనిక్నెస్. ముఖ్యమంత్రి గారు కూడా చూడడం జరిగింది. ఓవరాల్ మొదలు పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు, హైటెక్ సిటీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. రేపు నేను 4th city కింద కంప్లీట్ చేస్తే 100 సంవత్సరాల తర్వాత కూడా నా పేరు చెప్పుకుంటారని ఆయన చెప్పారు. సో మొత్తం మీద గవర్నమెంట్లో అయితే గవర్నమెంట్ ఎఫెక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద తక్కువ, హైదరాబాద్ ఎక్స్పెషల్లీ. సార్ ఒకసారి 30 years అంటున్నారు, ఇదే ప్లేస్లో మనం ఎక్కడైతే కూర్చుని ఇదే ప్లేస్లో మీరు తిరుగుంటారు. ఆ రోజు మార్కెటింగ్ కొత్త అనుకుంటా, ఐ థింక్ మీరు అన్ని అడవులు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఈ మీటింగ్ జరుపుకున్న? ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఊహించలే. 96-98లో ఇక్కడ వైట్ ఫీల్డ్స్లో నేను ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఓకే, జూబిలీ హిల్స్ ఎండ్ అయిన దగ్గర నుంచి ఒక 20 అడుగులు కచ్చా రోడ్డు ఉండేది. 20 అడుగులు కచ్చారు? 20 అడుగులు 30 అడుగులు ఒకటే దూరం తార్ రోడ్డు ఉండేది, మిగతాది కచ్చా రోడ్ లాగా ప్రాపర్ రోడ్డు ఉండేది కాదు మొదలు పెట్టినప్పుడు. ఆ తర్వాత డెవలప్మెంట్ అనేది లేదు. జూబిలీ హిల్స్ నుంచి అసలు మాదాపూర్ ఇదంతా లేదు, డెవలప్మెంట్ పొలాలు అన్నీ ఉండేవి. 2001 or 2002 నేను వైట్ ఫీల్డ్స్ లో ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు స్క్వేర్ యార్డ్ 2000 రూపాయలు, స్క్వేర్ యార్డ్ 2000. సో నేను అప్పుడు గ్రీన్ టెర్రస్ అని ఒక 1.5 acre ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు ఆపోజిట్ లో మురళీమోహన్ గారు ఉండేవాళ్ళు, సిలికాన్ కౌంటీ. దోస్ ఆర్ ది 2 biggest projects in those times, in those areas. We never imagined హైదరాబాద్ ఈ లెవెల్కి వెళ్తుంది, ఎంత గ్రోత్ వస్తుంది అనేది మేము ఎప్పుడు ఊహించలా. నేను ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటికీ ఓఆర్ఆర్ లేదు. నేషనల్ గేమ్స్ రావటం వల్ల డబుల్ రోడ్ వేశారు, ఆ తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది. నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటప్పటికీ నాకే ఆపర్చునిటీ లేనంత ల్యాండ్, కొంతమంది డెవలపర్లు వచ్చేసారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకే ల్యాండ్ లేదు, అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది ఆ లొకేషన్. ఇటువంటి డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా జరిగింది. సో దట్ ఈస్ హిస్టారికల్ ఫర్ హైదరాబాద్, అండ్ వీ నీడ్ టు కాంప్లిమెంట్ ఆల్ ది డెవలపర్స్ టు గెయిన్ దిస్ నాలెడ్జ్, కాంపిటెన్స్ అండ్ ఎబిలిటీ. అండ్ in spite of so much of land cost increase, still we can confidently say Hyderabad real estate rates are very reasonable. మీరు బెంగళూరులో చూస్తే సెల్లింగ్ ప్రైస్ 20,000 ఉన్న చోట ల్యాండ్ కాస్ట్ 5 కోట్లు 10 కోట్లే ఉంటాయి. సో అట్లా చూస్తే హైదరాబాద్ డెవలపర్స్ ఆర్ వెరీ రీజనబుల్ అండ్ స్టిల్ we are offering at a very reasonable rate compared to the land cost.